ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన గంపల సీతారామాంజనేయులు పదవి విరమణ సభ మంగళవారం నగరంపాలెంలోని కృషి భవన్లో జరిగింది. జిల్లా అటవీశాఖ అధికారి హిమ శైలజతో పాటు ఇతర అధికారులు, సీతారామాంజనేయులు బంధువులు పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా అతిథులతో పాటు సీతారామాంజనేయులు తనయుడు జగదీష్ మాట్లాడారు. అటవీశాఖలో ఆయన విశేషమైన సేవలు అందించారని, నిబద్ధతతో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. మున్ముందు ఆయన జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. జిఎస్ఆర్ ఆంజనేయులు గారు పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన 31 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఆయన చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పనులు, అందరూ వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈయన నాకు 1 ఇయర్ నుంచి తెలుసు, కానీ ఇప్పుడు ఈ 31 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ప్లాంటేషన్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి, నల్లమల ఫారెస్ట్లో ఆయన చూపినటువంటి ధైర్య సాహసాలు, విధి నిర్వహణలో ఆయన చూపినటువంటి నిబద్ధత, వీటన్నిటి గురించి అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆఫీసర్స్, ఇలాంటి స్టాఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పదవి విరమణ పొందుతున్నారు అనగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సంబంధం లేనట్టు కాదు, ఈయన సర్వీసెస్ తర్వాత కూడా మాకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా 94లో ఇందులో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇంచుమించు 24 ఇయర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సర్వీస్ చేస్తే కానీ ఒక ప్రమోషన్ రాలేదు. ఒక ప్రమోషన్ రావడానికి మా డిపార్ట్మెంట్లో అన్ని సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా నేను నల్లమల ఏరియాలో చేశాను. నల్లమల ఏరియా చేసినప్పుడు బాగా నక్సల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేశాను. నక్సల్స్ కూడా 2 సార్లు అడవిలో తీసుకెళ్ళడం జరిగింది. వచ్చి మరి వాళ్ళతో కూడా విషయాలు మాట్లాడి, వాళ్ళు ఏమంటారంటే అడవి సాగు చేసుకుంటారు, వాళ్ళని ఏం అడవాకండి అంటారు. వాళ్ళు మేమేమంటారంటే మా ఉద్యోగం అడవిని కాపాడటం, మాకు అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు కొంత మేము కన్విన్స్ అయ్యి, కొంత వాళ్ళు కన్విన్స్ అయ్యి అట్లా వాళ్ళతో నెగ్గుకొచ్చాము. నెగ్గుకొచ్చి ఇష్టమైన పరిస్థితి ఉద్యోగం చేసాము ఆ టైంలో. తర్వాత ఎక్కువ కాలం అచ్చంపేటలో చేసామండి. అచ్చంపేటలో ప్లాంటేషన్ సిరీస్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా 30 హెక్టార్లు చేసేవాళ్ళు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగా ఉన్నాయి. తర్వాత రేపల్లి ఏరియాలో కొత్తపాలెం చేసాం. కొత్తపాలెంలో కూడా ప్లాంటేషన్స్లో మెయిన్గా అప్పట్లో కొత్తగా వచ్చి తాటిత్తనాలు నాటడం అనేది అవి నాటాము. అవి ఈరోజు తాటి వృక్షాలు అవి ప్రమాణంగా ఉన్నాయండి. ఆ తర్వాత లాస్ట్లో గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా అవకాశం వచ్చింది. ఇక్కడ గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా ప్రోటోకాల్ డ్యూటీస్ తీసుకుంటూ విధి నిర్వహణ చేశాను. ఆ విధి నిర్వహణలో నాకు మా పై ఆఫీసర్లందరూ కూడా బాగా సహకరించేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయ్యి ఉద్యోగం చేసి సక్సెస్ అయ్యాను. ఈరోజు మా నాన్నగారిది ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారికి, వారితోటి వచ్చినటువంటి ఇతర డిపార్ట్మెంట్ సభ్యులకు, ఉద్యోగస్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు దాదాపు 31 సంవత్సరాల పాటు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ రోజున రిటైర్ అవుతున్నారు. ఆయన బీట్ ఆఫీసర్గా స్టార్ట్ చేసి ఈరోజు సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నారు. ఆయన జీవితంలో అఫ్కోర్స్ మల్టిపుల్ ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ. 31 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. 31 సంవత్సరాలు వేరే వేరే ప్రదేశాల్లో ఆయన పనిచేసి, మేము కూడా చదువుకునేటప్పుడు వేరే వేరే ఊళ్ళలో తిరుగుతూ చివరికి ఇక్కడ గుంటూరులో ఆయన రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఆయన వృత్తిపరంగా చాలా సిన్సియర్ అండ్ డెడికేటెడ్, ఎంతో కష్టపడి పనిచేసేవారు. మా అమ్మగారు కూడా, ఆవిడ గురించి కూడా చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఆవిడ కూడా టీచర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆవిడ జీవితం అంతా కూడా పాపం ఆవిడ కూడా మా నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని చదివించి 3 పిల్లల్ని ఎంత ప్రయోజకులను చేశారు. వారి కష్టం నాకు తెలిసి వృధా కాలేదని అనుకుంటున్నాం. వారికి మా మా నాన్నగారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం.